నమస్తే అండి. నాకు సర్జరీ చేయడానికి ఏ హాస్పిటల్లోనూ చేయడం కుదరదు, మా వల్ల కాదని చెప్పారండి. నేను ఎక్కడికెళ్ళాలో నాకు కూడా తెలీదు. కానీ మా మరిది ఇక్కడే రమేష్‌లోనే చేస్తారండి, జాన్ బ్రదరు. ఇంకా తన ద్వారా ఇలాగా రమేష్‌లో రాజు సారు బాగా చూస్తారు ఇలాంటి వాటికి అని చెప్పారు. చెప్తే ఇంకా తీసుకొని ఇక్కడికి వచ్చి సార్‌ని కలిసామండి. సార్‌తో మాట్లాడితే రిస్క్ అమ్మా అయినా చేద్దాము అని సింపుల్‌గా చెప్పేశారు. అప్పుడు దాకా అయితే నాకు చాలా భయంగా ఉండేది. నాకు మామూలుగా అయితే ఇంజెక్షన్ అంటేనే చాలా భయమండి. అయితే సార్‌తో మాట్లాడాక నాకు కొంచెం ధైర్యం అనిపించింది. ఇంకా సార్ ద్వారానే లోకేష్ సార్ ద్వారా మళ్ళా నాకు స్టంటింగ్ ఇచ్చారండి. అది కూడా ఫస్ట్ సక్సెస్ కాదనుకున్నారు. కానీ సార్ చాలా బాగా చేశారు నాకు. నేను మళ్ళీ 1 డేలోనే కవర్ అయిపోయాను. మళ్ళీ నేను స్కూల్కి కూడా వెళ్ళానండి. నేను గవర్నమెంట్ హై స్కూల్లో ఆఫీస్ సబార్డినేట్గా చేస్తాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళాను. ఈలోపు నాకు మళ్ళీ కామెర్లు రాకుండా సారు 15 రోజులకు ఒకసారి మెడిసిన్ ఇచ్చారండి. నేను మళ్ళీ ఎప్పుడు సార్ని కలుస్తూ ఇలాగ మెడిసిన్ తీసుకొని నేను డ్యూటీ కూడా వెళ్ళి వచ్చానండి. 2 మంత్స్కి చేద్దామని చెప్పారు సర్జరీ. ఇంకా అలాగే చేశారు. నాకు చాలా హెల్తీగా ఉందండి. ఇదే రమేష్ హాస్పిటల్ లేకపోతే కనుక నేను ఇలాంటి వాళ్ళని చూసేదాన్ని కాదు, ఇలా నేను ఇంత హెల్తీగా ఉండేదాన్ని కాదు. చాలా రిస్క్ చేశారు. మామూలుగా గాలి బ్లాడర్లో స్టోన్స్ తీయాలంటే ఎవరికైనా కానీ 1 అవర్ పట్టిద్దంటండి. నాకు 3 అవర్స్ పైనే పట్టింది. రాజు సార్ కానీ వాళ్ళ టీం కానీ చాలా రిస్క్ చేసి నాకు ఇలాగ మంచి సర్జరీ చేశారు. అది కటింగ్ లేకుండా ఓన్లీ హోల్ ద్వారానే నాకు సర్జరీ చేయడం అనేది నాకు చాలా నచ్చిందండి. ఇలాగ మనకి దగ్గరలో ఈ హాస్పిటల్ ఉండడం వల్లే నేను ఇంత మంచిగా ఉన్నానని నాకు అనిపించింది. టీం కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానివ్వండి, ఆయాలు కానీ ప్రతి ఒక్కరు నాకు చాలా కేర్ చూపించారు. చాలా మంచిగా చూసుకున్నారండి. వీళ్ళందరి కష్టం వల్లే నేను ఇలా ఉన్నానండి. నా ఫేస్లో నవ్వు ఉందంటే వీళ్ళు ఇచ్చిన నవ్వేనండి. లేదంటే నేను ఎలా ఉండేదాన్నో నాకే తెలియదు. మేబీ మీకు కనిపించేదాన్ని కాదేమో, కానీ సార్ వాళ్ళ వల్లనే ఇలాగా ఉన్నాను. రెడ్డి సార్ కానివ్వండి, రాజు సార్ కానీ, లోకేష్ సార్, మమతా మేడం గారు అందరు నాకు చాలా హెల్ప్ చేశారండి. బాగా చూసుకున్నారు. నేను మళ్ళీ కొత్తగా పుట్టానండి. అక్టోబర్ 28 సార్ చేతిలో పుట్టాను. అది కూడా ఎవరైనా అమ్మ చేతిలో పుడతారు. నాకు 2 బర్త్డేలండి ఇప్పటి నుంచి. సార్ చేతిలో కొత్త న్యూ బేబీగా ఒక పెద్ద ఫ్యామిలీలో రమేష్ అనే హాస్పిటల్లో పుట్టానండి. ఇందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మామూలుగా నేను పేషెంట్గా రావచ్చు, కానీ ఇలాంటి గొప్ప వాళ్ళ మధ్య నేను ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. సో ఒక 31 సంవత్సరాల పేషెంట్ మా దగ్గరికి వచ్చారు. సో యూజువల్గా మనకి పేషెంట్లు ఏంటంటే మనకు రెగ్యులర్గా ఉండే హార్ట్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో వీళ్ళని సైటస్ ఇన్వర్సస్ టోటాలిస్ అనే పేషెంట్ అంటే పుట్టుకతోనే వీళ్ళకి ఏంటంటే అవయవాలు తిరుగుళ్ళలో ఉంటాయి. అంటే మనకి యూజువల్గా ఎడం వైపు హార్ట్ ఉంటే, కుడివైపు లివర్ ఉంటే, గాల్ బ్లాడర్ ఉంటుంది అంటే ఇలా. సో ఇది నార్మల్ ఎనాటమీ. ఇటువైపు గుండె ఉండడం, లివర్ ఇటువైపు ఉండడం, అందులో గాల్ బ్లాడర్, అందులోంచి వచ్చే జ్యూసు ఈ చిన్న పేగుని కలవడం. సో ఇదంతా నార్మల్ అన్నమాట. సో ఆ సైటస్ ఇన్వర్సస్ టోటాలిస్ అంటే ఈ పేషెంట్లో ఏంటంటే హార్ట్ కుడివైపు ఉండడం, లివర్ ఎడం వైపు ఉండడం, సో ఆర్గాన్స్ అన్నీ రివర్స్లో ఉండడం, అంటే స్టమక్ అటువైపు ఉండడం, చిన్న పేగు ఇటు, పెద్ద పేగు ఇటు, పూర్తిగా రివర్స్లో ఉంటుంది. దాంతోపాటు ఈవిడికి గుండె రైట్ సైడ్తో ఉండడంతో పాటు గుండెలో ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అన్న హోల్ కూడా ఉండిందనమాట. సో ఈవిడ మాకేంటంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు, దాంతోపాటు కామన్ బైల్ డక్ట్లో పెద్ద రాయితో పాటు ఇరుక్కొని అబ్స్ట్రక్టివ్ జాండీస్తో ప్రజెంట్ అయ్యారు. జాండీస్తో సివియర్ పెయిన్. సో జాండీస్ నియర్లీ 8 వరకు వచ్చింది. అప్పుడు డాక్టర్ లోకేష్ గారు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఇంత రివర్స్ ఎనాటమీలో కూడా ఈఆర్సీపీ చాలా కష్టమైన ప్రొసీజర్ చేసి స్టంట్ పెట్టగలిగారు. స్టంట్ పెట్టిన తర్వాత బైల్ అంతా రిలీజ్ చేసి జాండీస్ అంతా నార్మల్ చేయగలిగాం. తర్వాత తనకున్న ఇన్ఫెక్షన్ని, చాలా హై ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకొని, సో మా దగ్గర ఉన్న కార్డియాలజిస్టులతో, ఎనస్థిస్టులతో కూర్చొని మనం జనరల్ ఎనస్థీషియాతో, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ కూడా ఏంటంటే ఈ స్టోన్ ప్రకారం గాల్ బ్లాడర్లో స్టోన్ డైరెక్ట్గా సిబిడిలోకి వెళ్ళిపోయింది అన్నమాట, కామన్ బైల్ డక్ట్. సో ఈ స్టోన్ ఇందులో ఉండడం మూలంగా
మనం ఏదర్ పొట్టకోసి ఓపెన్ సర్జరీ అయినా చేయాలి, లేదా లాప్రోస్కోపిక్గా అయినా ఇందులో ఉన్న స్టోన్ కూడా మనం ఓపెన్ చేయాలి. సో జనరల్ అనస్థీషియాకి అనస్థిస్ట్ రమేష్ రెడ్డి గారు, భార్గవి వీళ్ళందరూ కూడా ఈఆర్సిపి చేసేటప్పుడు కూడా సేమ్ టీం చేశారు. తర్వాత లాప్రోస్కోపిక్గా తీసుకున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే సర్జరీ ఎనాటమీ అంతా రివర్స్లో ఉండడం, మనం సర్జరీ అంతా కూడా రివర్స్లో చేయాలి. సో దాంతోపాటు గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ తీయడం, దాంతోపాటు కామన్ బైల్ డక్ట్లో స్టోన్ కూడా లాప్రోస్కోపిక్గా తీయడం జరిగింది. మళ్ళీ లాప్రోస్కోపిక్లోనే మళ్ళీ ఆ కామన్ డక్ట్ని క్లోజ్ చేయడం జరిగింది, అందులోనే కొట్టడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే యూజువల్గా లాప్రోస్కోపీలో కొంచెం CO2 గ్యాస్ అనేది డిస్టెండ్ చేసి సర్జరీ చేస్తాం. దానికి మినిమం 15 mm ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్ ఉండాలి. కానీ ఈ పేషెంట్లో హై ప్రెషర్ ఉంటే అనస్థిస్ట్కి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా రిస్క్ అని చెప్పారు. ఓన్లీ 10 mm ఆఫ్ మెర్క్యూరీ అంటే వెరీ లో ప్రెషర్స్తో ఒక డిఫికల్ట్ అనాటమీతో పేషెంట్కి సర్జరీ చేయగలిగాం. సో అట్ ద సేమ్ టైం గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళు, గాల్ బ్లాడర్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యి చీము కూడా వచ్చింది. దాంతోపాటు ఆ రాళ్ళు, దాంతోపాటు CBDలో ఉన్న రాళ్ళని కూడా తీసి ఎట్ ఏ టైము కంప్లీట్ ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఒక్క రోజులోనే పేషెంట్ కంప్లీట్గా కోలుకున్నారు. రెండో రోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇలాంటి పేషెంట్కి ఇలాంటి సర్జరీ అనేది చాలా అరుదు అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో మాకున్న సెటప్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో కార్డియాలజిస్టులు, సో అనస్థిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ICU టీమ్, ఎవ్రీబడి యాజ్ ఏ టీమ్. సో ఈ కేసు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇంత కాంప్లికేటెడ్ పేషెంట్కి మేము నార్మల్గా అయ్యే పేషెంట్ కన్నా చాలా తక్కువ ఖర్చుతో సర్జరీ చేసాం. కొంతమంది అంటే రిస్కీ పేషెంట్ కాబట్టి దే విల్ ఛార్జ్ మోర్. బట్ మేము ఉన్న దానిలో విలువైనంత మినిమంగా పెట్టి వార్డులో పెట్టి సర్జరీ చేస్తాం. వీ నెవర్ పుట్ హర్ ఇన్ ఐసీయూ కానీ ఎక్స్ట్రా కాకుండా మినిమం ఛార్జెస్తో వీ కుడ్ డూ ఏ బెటర్ సర్జరీ పాసిబుల్ అయింది. నేను రాజు గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను, లోకేష్ గారిని అండ్ రమేష్ రెడ్డిని కూడా. వాళ్ళు ఈ పేషెంట్ ఇంత హ్యాపీగా ఇవాళ ఉన్నారు అంటే వీళ్ళందరే కారణం. ఆవిడ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. మనం ఇలా వీటికి ఇక్కడ ఏమీ చేయటం వీలవ్వదు, గుంటూరు విజయవాడలో పాసిబుల్ కాదు అని చెప్పి హైదరాబాదు, మెడ్రాసు అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకొని వచ్చామని చెప్తా ఉంటారు. అవసరం లేదు, చాలా వాటికి ఆల్మోస్ట్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది. సో ఇంక్లూడింగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్లాన్ ఉందండి. మేబీ కమింగ్ 6 months to 1 year లోపల మన హాస్పిటల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వేరే ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం, కిడ్నీ, లివర్ అది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హాస్పిటల్ అవుతుంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో. సో కమింగ్ 6 monthsలో అది కూడా ఉంటుంది. అండ్ ఎక్మో ఉందండి. నాకు తెలిసి చాలా మందికి తెలియదు మన హాస్పిటల్లో ఎక్మో సదుపాయం ఉందని చెప్పి. సో ఎక్కడికి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. రమేష్ హాస్పిటల్కి వస్తే అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ అదే చెప్తాను, మీరు రావాలని మాత్రం మేము కోరుకోము, మీకు అవసరం అయితే మాత్రం మేము ఉన్నామని చెప్పదలుచుకుంటున్నాం. ధన్యవాదాలు.